హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ బ్లాగ్ 23. ఈరోజు కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే ప్రకాశం బ్యారేజ్ సైడ్ వచ్చామన్నమాట. అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అనిపించింది. వాటర్ లేవు, అలాగే ఎండ కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. నిజం చెప్పాలంటే కొంచెం రిలాక్సేషన్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట. రోజులాగే ఈ రోజు కూడా మా అవుట్ డ్యూటీ నాకే పడింది. తర్వాత నీరు పానీ వాటర్ నింపుకొని ఇంటికి వెళ్ళే ముందు అలా రిలాక్స్డ్గా కొంచెం వెళ్ళొద్దాంలే అనిపించింది అనమాట. ఇది బీసెంట్ రోడ్ ఏరియా అనమాట. మార్నింగ్ భలే ఖాళీగా ఉంది. అదేంటో కానీ ఎప్పుడు రష్గా ఉంటుంది నైట్ అయితే. మిగతా వాళ్ళకేమో కానీ నాకు మాత్రం కొంచెం స్ట్రెస్గా అనిపించిన, రిలాక్స్ అవ్వాలనిపించిన, ట్రావెల్ చేస్తే అదంతా పోయినట్టు అనిపిస్తుంది. ఆ లింక్ ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే ఎగ్ చపాతీ విత్ వంకాయ కర్రీ అయితే చేశారనమాట. ఎగ్ చపాతీ ఏంటి అంటే ఇదంతా కొంచెం వెరైటీగా ఉంటుంది. అప్పుడెప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో ఈ ఎగ్ చపాతీ నేనే నేర్పించానమాట. మనం నేర్పించినట్టు కాకపోయినా తినడానికి బాగానే వచ్చింది. మీలో ఎంతమందికి సుధా చంద్రన్ గారు తెలుసు? అంటే అప్పట్లో క్లాసికల్ డాన్సర్ అని చాలామందికి తెలుసు. అలాగే చాలా సినిమాల్లో నటించారు, సీరియల్స్లో కూడా నటించారనమాట ఆవిడ. సో ఆవిడ బయోగ్రఫీయే చేస్తూ ఉన్నాము ప్రొజెక్టర్ ప్రసాద్ అనే ఛానల్లో. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది ప్రొజెక్టర్ ప్రసాద్ అని. సో అది కంప్లీట్ చేయడానికే డబ్బింగ్ చెప్పడానికి అయితే కూర్చున్నాను అనమాట. ఒకసారి కుదిరితే ఆ ఛానల్ కూడా చెక్ చేయండి, చాలా బాగుంటుంది. మొన్న మీకు చూపించాను కదా, మళ్ళీ గ్లాస్ అయితే బ్రేక్ అయిందనమాట. ఇది కామనిక, కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే వేయించిన వారం లోపే పగిలిపోవటం. సరే ఎలాగో ఆఫీస్కి వెళ్తాం కదా, నైట్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చూసుకోవచ్చు అనుకుని అయితే బయలుదేరాను మొత్తానికి. అప్పుడే సమ్మర్ వచ్చేసిన ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉందన్నమాట. మధ్యాహ్నం పూట ఈ ఎండ కానీ ఈ వేడి కానీ, మళ్ళీ ఏసీలకి ఫ్యాన్లకి కరెంట్కి చాలా పని ఉండబోతుంది సమ్మర్కి. తర్వాత ఇక మా దొరగారిని అయితే పిక్ చేసుకున్నాను అనమాట. స్కూల్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళటం కానీ స్కూల్ నుంచి రావటం కానీ మన చేతుల్లో ఉండదు. వాడు చెప్తాడు ఎటు వెళ్ళాలి ఏంటి అని, దాన్ని బట్టి వెళ్ళిపోవటమే. సరే మరి పగిలిపోయిన స్క్రీన్తో టచ్ చేస్తుంటే కోసుకుంటుందని అది వేయించడానికి అయితే వచ్చానమాట. ముందు మా ఫ్రెండే చూసి షాక్ అయ్యాడు. ఏంట్రా అప్పుడే పగిలిపోయింది, వారం కూడా అవ్వలేదు కదరా అని చెప్పి. ఏం చేస్తాం, అలా జరిగింది అన్నాం అనమాట. మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసి కొత్త గ్లాస్ అయితే వేసాడు. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యా అంటే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది, లాస్ట్లో చూడండి ఆ వీడియో. సరే మొత్తానికి ఆఫీస్ అయిపోయింది, ఇంటికైతే బయలుదేరాను. కానీ ఏంటో అర్థం కాదు, నైట్ పూట మాత్రం నాకు నచ్చుతూ ఉంటుంది అనమాట. ఆ లైటింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఎందుకో నైటే నచ్చుతుంది. ఇంటికి వచ్చాకైతే క్యారమ్ బోర్డు ఆడదాం అన్నారు, కానీ వాటి కాయిన్స్ అయితే కనబడలేదు. ఈ లోపు దాన్ని ఎక్కి తొక్కేస్తూ ఉన్నారనమాట. సరే కదా అని చెప్పి ఈలోగా టీవీలో మూవీ అయితే పెట్టుకున్నాం, నా ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ గ్యాప్లో మా వైఫ్ అయితే మొత్తానికి కాయిన్స్ సంపాదించింది. అంటే కొనుక్కు రాలేదు, ఎక్కడున్నాయి ఎతికి తెచ్చిందనమాట. మా వాళ్ళు హ్యాపీ. కానీ ఈలోగా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మాత్రం గేమ్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇంకేముంది, ఆపేసి ప్రశాంతంగా ఎక్కడ పెట్టేసి కింద పక్క వేసుకొని పడుకోవటమే. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.